ఎవ్వో ప్రియా, ఏంటి ఎక్కడ పని అక్కడే ఉంది? చేయలేదా ఇది? చెప్తే వినదు. ఉండు, దీని సంగతి చెప్తాను. ప్రియా, ప్రియా, ప్రియా. ఛీ! ఏమే, ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. వెళ్ళేటప్పుడు చెప్పేలా కదా ఇంట్లో పనంతా చేయమని. అవును కదా, మర్చిపోయానే. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? బట్టలు ఉతికావా? అమ్మా, మార్నింగ్ నుంచి ఇంట్లో కరెంట్ లేదు. వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఇల్లు ఉడ్చావా? అమ్మా, మార్నింగ్ నుండి ఇంట్లో కరెంట్ లేదు. వాక్యూమ్ క్లీనర్ ఎలా వర్క్ చేస్తుంది? డాడీ వచ్చే టైం అయిందని చెప్పాను. అన్నం వండావా? అయ్యో అమ్మా, మార్నింగ్ నుండి ఇంట్లో కరెంట్ లేదు. రైస్ కుక్కర్ ఎలా పనిచేస్తుంది? చెప్తా. బంగారు తల్లి, ఛార్జింగ్ ఎంత ఉందమ్మా నీ ఫోన్లో? 99 ఉందమ్మా. నాలుగు అబద్ధాలు చెప్పాను, దొరకలేదు. ఒక్క నిజం చెప్పాను, దొరికిపోయాను. అందుకే ఇంక నుండి అన్ని అబద్ధాలు చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో 2 డ్రెస్ పంపిస్తాను సార్. ఓకే సార్. నానా, సైన్ చేయి. ఏం పేపర్స్ రా ఇవి? ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏమైనా డొనేషన్ ఇస్తున్నావా? లేదు, అమ్మకి డివోర్స్ ఇచ్చావు. అంటే నేను ఇప్పటిదాకా సైన్ చేసింది. అవును, ఇందులో అలానే ఉంది, మీరు సైన్ చేశారు. అమ్మని, ఇంకా నుంచి అమ్మకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ముందు నువ్వు కూర్చో. అసలు అమ్మకి నీకు ఏమైందిరా? ముందు ఇది చెప్పు. అమ్మ నన్ను కొట్టింది, మీరు డివోర్స్ ఇచ్చారు. అలా అయితే మీ అమ్మకి నేను 100 సార్లు డివోర్స్ ఇవ్వాలి. ఇచ్చానా? ఇవ్వలేదుగా. నాన్న, అమ్మని ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఎందుకు నాన్న నవ్వుతున్నావు ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో? రే నాన్న, ఈ ఇల్లు నాది కాదు, మీ అమ్మది. కట్టం కింద పట్టుకొచ్చింది, మనకంత సీన్ లేదు. ఛీ! అయితే మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. పద. హలో, ఎక్కడికి? హైదరాబాద్లో ఇల్లు దొరకడం అనుకున్నంత ఈజీ కాదు. ఆవేశంగా అడుగు బయట పెట్టావే అనుకో, ఫుడ్ బెడ్ 2 కష్టమే. అందుకే ఆలోచించి డెసిషన్ తీసుకో. ఆ స్టేజ్ దాటొచ్చేసాం. అంటే ఇప్పుడు మనం అమ్మనేం చెయ్యలేమా? ఏం చేయలేం, మూసుకుని కూర్చోడం తప్ప. కానీ ఒక ఛాన్స్ ఉంది. ఏంటది? చెప్పు చెప్పు చెప్పు, ఏంటది? సాధారణంగా పెద్దలు చెప్పే మాటే. ఏం చెప్పారు పెద్దలు? దేనికైనా టైం రావాలి. టైం రావాలి. ఛా! దీనికి ఎదవలాగు. నాన్న, నువ్వు నా పార్టీయా లేక అమ్మ పార్టీయా? ఆఫ్ కోర్స్ అమ్మ పార్టీయే. కాదు, నీ పార్టీయే అంటున్నాను. అయితే వెళ్ళి అమ్మ గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, నన్ను ఇంకోసారి కొట్టద్దని. వార్నింగేగా. ఇంకోసారి నీ మీద చేయాలంటే కాళ్ళు చేతులు 2 షేక్ అయిపోవాలి. ఇప్పుడు చూడు నా హీరో. ఆల్ ది బెస్ట్ నాన్న. మామూలుగా ఉండదు, రఫ్ ఆడిచ్చేస్తాను. నా కూతురు అంటావా? నీకు మామూలుగా ఉండదు. నాన్న, తగ్గమాకు, నీ వెనకాల నేనున్నా. పారు. ఒసేయ్! నాన్న, అదేంటది? పల్లి చట్నీ. నేను పుట్నాల చెట్టి అనుకున్నాలే. అయినా అది ఎలాంటిది? అంటే ఇందాక టిఫిన్ తింటుంటే ఈగ వాలింది. ఓహో, నాన్న కూడా అమ్మ దగ్గర వీకే. ఏమే, రా టిఫిన్ చేద్దు గాని. నేను రాను, నేను అలిగాను. ఏమండి, దీనికి ఒక మంచి సంబంధం చూసేసేయండి, పెళ్లి చేద్దాం. ఈ మధ్య తెగ అలుగుతుంది. ఏంటి పెళ్ళా? నాకా? నేను అప్పుడే చేసుకోను. కొన్నాళ్ళైతే నిన్నెవరు చేసుకోరే. హలో మమ్మీ, వాట్ ఆర్ యు టాకింగ్? కాలేజ్లో నాకున్న ఫాలోయింగ్ కి నీ మైండ్ పోయిద్ది తెలుసా? అవునా? నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారే? 23. గట్టిగా చెప్పు. 23. నువ్వెంతమందిని ఫాలో అవుతున్నావే? 123. అంటే నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవట్లే. అది నీ రేంజ్. అంటే నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడను కదా, అందుకే ఫాలోవర్స్ లేరు. నువ్వు బ్రెయినే అనుకున్నా, సోషల్ మీడియా కూడా వాడవా? అందుకే నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడేంటి,
ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అయితే నాకు పెళ్లి చేయరుగా? అవును. ఒకవేళ పాస్ అయితే చెయ్యవుగా? అది జరగదు కదా. జరిగిద్ది. ఈసారి నేను పాస్ అయి చూపిస్తా. ఎస్. ఓకే, బ్రేక్ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నాం. నీదే లేటు. లెట్స్ స్టార్ట్ రీడింగ్. ప్రియా, ప్రియా, ఆ? ఏంటి ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ కి స్లిప్పులు పెడుతున్నానమ్మా. సిగ్గులేదు స్లిప్పులు పెట్టడానికి? సిగ్గుంది కానీ చదవడానికి ఓపిక లేదమ్మా. బుక్స్ ఓపెన్ చేస్తే చాలు బుర్రంతా భూగోళం లెక్క గిర్రని తిరుగుతుందమ్మా. అందుకే ఇవన్నీ. ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ తప్ప మొత్తం చించేసావు కదే. అంటే ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవ్వాలనమ్మా. ఛే, ఇదిగో ఏదో ఒకటి చేస్తావు. తాగు. ఏంటే, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యావా? చూసావుగా మన టాలెంట్ నిన్న. ఈసారి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన డిస్టింక్షన్ మందే. అబ్బో. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. ఏమే, బాగా తలనొప్పి ఉంది. నీ చేత్తో మంచి కాఫీ పెట్టు. పెట్టిస్తాలే కానీ ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. నిన్న కూడా చేయలేదు, వచ్చాక పెట్టిస్తాను. ఇప్పుడు స్నానం చేసేంత మూడ్ లేదే. అదేంటి, ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదే, ఈరోజు లీవ్ పెట్టేసాను. ఈరోజు ఫుల్ రిలాక్స్ అయిపోవాలి. అయితే మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీకు ఇష్టమైన పాయసం చేసి పెడతాను. సరే. నాన్న, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదురా. అయితే ఫోటోషూట్ చేద్దాం. సరేరా. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుందన్న. ఓకే, నేను వెళ్ళి రెడీ అవుతా. ఏమండి, ఉమ్, వద్దు మీరు వెళ్ళకండి. ఏ? మీ మంచికే చెప్తున్నాను, వెళ్ళకండి. అది కాదే, పాపం పాపేదో 4 ఫోటోలు అడిగింది. దయ్యలోపు వచ్చేస్తాను. వచ్చేలోపు మీరైపోతారు. అర్థం కాలే. అనుభవంతో చెప్తున్నాను, వినండి. నాన్న, వస్తున్నానమ్మా, వెళ్ళొస్తాను. వస్తే మళ్ళీ చూస్తా. ఏంటి భయపడుతుంది? అంతలా ఫోటోలు దిగుతుందే. సర్లే చూద్దాం. ఫోకస్ మిస్ అవుతుంది. హే ఆగరా, రేపొచ్చి తీసుకోపో. అమ్మా అమ్మా, నీది 128 జీబీనేగా? లేదు నాన్న, 1 TB. 1 TBనా? అన్ని ఫోటోలు తీసామా? నాన్న ఎంతసేపు తీయు. తీస్తున్నాను. అమ్మా, ఇటీ నాన్న. బ్లర్, ఫోకస్ లేదు, బ్లర్. రామచంద్ర ప్రభు. నాన్న ఒక్కటి కూడా మంచిగా రాలేదు. మళ్ళీ ఫస్ట్ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచా?